CMR Shravanam sale up to 61% off. చిన్న కామెంట్ ఉంది సార్ మీ మీద ఈరోజు టీడీపీకి మీరు వచ్చిన మైలవరము, కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఈ మూడు ప్రాంతాల్లో కొండపల్లి ఇబ్రహీంపట్నం అనేది ఒక మున్సిపాలిటీ అండి. ఇబ్రహీంపట్నం కొండపల్లి ఏరియాలలో అప్పట్లో కొంతమందిని అంటే మీ వాళ్ళ పేర్లపైన మీరు కాంట్రాక్ట్ వర్కులు చేయించారు, బిల్లులు ఇంకా రాలేదు, బట్ అయితే వాళ్ళు ఇప్పటికీ వైసీపీలో ఉన్నారు, మీరేమో టీడీపీలోకి వచ్చారు అని అంటున్నారు. మరి ఆ పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళేమో వైసీపీలో ఉంటే వాళ్ళ పేరు మీద చెప్పాను కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కేడర్ తో 10 ఏళ్ళు పని చేయించుకున్నారు. అధికారంలోకి వచ్చాక అప్పుడే పార్టీకి పెట్టుబడి పెట్టించారు, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టించారు. పనులు చేసిన వాళ్ళకి బిల్లులు రాని మాట నిజమే, ఇప్పుడు కూడా రాని మాట నిజమే. దానికోసం నేను ఎన్ఆర్జీఎస్ ఆఫీస్ కి ఒక 20 సార్లు వెళ్ళి ఉంటా, కమిషనర్లు వాళ్ళని ఒక 10-15 సార్లు కలిసి ఉంటాను. అది కాదు ఆరోపణ, పనులు చేసిన వారంతా మీ బినామీలు, వాళ్ళ పేర్ల పైన మీరు చేశారు అంటే వాళ్ళు చేసినట్టుగా. నేనే వర్క్ చేయలేదు, నాకు ఏ రూపాయి ఆగల, నాకు ఏ వచ్చిన బాధ లేదండి. కేడర్కే ఆగి అసలు నేను 1 రూపాయి చేయలేదు. నేను ఎప్పుడు కాంట్రాక్టర్ కాదు, అంత చిల్లర ఏరుకునే పరిధిలో స్థాయిలో నేను లేను. పెద్దదే అంటే అసలు నాకు అట్టగా సార్. హైదరాబాద్ లో 1991లో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టాను సార్. నేను మురళీమోహన్ గారు ఇద్దరం కలిపి మొదలెట్టాము. భగవంతుడి దయ వల్ల మనం చెయ్యి చాచే పరిస్థితి ఎక్కడ లేదండి. హ్యాపీగా ఉండాలి, అలాగే ఉండాలి. దేవుడు చల్లగా చూశాడు నన్ను. చాలా హ్యాపీ. నాకు నా ఇండస్ట్రీ సంవత్సరానికి 300-350 కోట్ల టర్న్ ఓవర్. అక్కడ ప్రతి నెల కొన్ని కోట్ల రూపాయల జీతాలు వేజెస్ ఇచ్చే స్థితిలో ఉన్నా. ఇక్కడ 5 లక్షలు 10 లక్షలు లంచాలు తీసుకునే స్థాయిలో నేను లేనండి. ఇంకొకటి సార్, ప్రధానమైన సమస్య కూడా ఉంది. విటిపిఎస్, విజయవాడ థర్మల్ పవర్ కార్పొరేషన్, దాంట్లో కార్మికుల క్రమబద్ధీకరణ గతంలో మీరు మాట ఇచ్చి ఉన్నారు, మరి అది జరగలేదు. ఈ ప్రభుత్వ హయాంలోనే జరుగుతుంది. నేను పబ్లికే చెప్పానండి. ఎందుకంటే 2019 ఎలక్షన్లో నేను పార్టీ లైన్ దాటి చెప్పిన ఏకైక హామీ అది. మిగతా అంతా ప్రభుత్వం అధికారులకు వస్తే నవరత్నాలు అమలు చేస్తామని చెప్పాను. ఇదొక్కటే ఎందుకు చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చి విటిపిఎస్ కార్మికులు రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారు. నేను అదే మాట చెప్పాను. తర్వాత గెలవగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చాను. ఇది ఇట్లా మనం చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి నేను చెప్పాను, మీరు చేయలేదు, అక్కడంతా మనకి చేద్దామని చెప్పారు. దీని మీద కమిటీ చేస్తున్నాం, చేద్దామని చెప్పారు. తర్వాత ఒక 6 నెలల తర్వాత మళ్ళీ రెండోసారి రిప్రజెంటేషన్ ఇచ్చా. లేదా కమిటీ త్వరలో అవుతుందని చెప్పారు. చివరికి ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన టోటల్గా యూటర్న్ తీసుకున్నారు. వాళ్ళకి వేలకు వేలు జీతాలు వస్తున్నాయి, ఇంకా వాళ్ళని రెగ్యులరైజ్ చేసేది ఏంటి, చేయటం కుదరదు, వదిలేసే అన్నారు. మనం మాట ఇచ్చున్నామన్నా అది మనకి చాలా నష్టం చేస్తుంది, ఎలక్షన్లో మనం చాలా ఇబ్బంది పెట్టుద్ది అంటే ఏం చేసినా జరిగేది మనం చేసేది కాదు, పెట్టేది కాదు అన్నారు. నేను ఎలక్షన్లో వచ్చి అదే చెప్పాను. 2019 ఎన్నికల్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని మాట ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్స్ నా దగ్గర ఉన్నాయండి, అది అఫీషియల్గానే ఇచ్చాను. నేను చేయను అన్నాడు, నేను చేయగలిగేది కాదు కదా. ఆయన పాదయాత్రలో చేస్తా అన్న మాటకు కట్టుబడి నేను మీకు హామీ ఇచ్చాను, ఆయన చేయలేదు. మరి నేను చేయగలిగేదే ఉంది, నేను మీకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయేది, నన్ను క్షమించండి అని చెప్పాను. ఓకే సార్, ఫైనల్గా ఒకటే సమస్య, చాలా విమర్శలు గతంలో వచ్చాయి కదా, థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే బూడిద తరలింపు. ఎవరు అధికారంలో ఉంటే వారు ఆ బూడిదను అక్కడ ఉచితంగా వచ్చిన ఇక్కడ అమ్ముకుంటున్నారు. గతంలో మీరు కూడా అమ్ముకుంటున్నారు, రోడ్లకు అంతా కూడా కాంట్రాక్ట్లకు అంతా అమ్మేస్తున్నారు, పెద్ద పెద్ద విమర్శలు వచ్చాయి. ఏంటి దాని పరిస్థితి? ఇప్పుడు అక్కడ ఎక్విప్మెంట్ సరిగ్గా లేకోకుండా ఆ బూడిదంతా కూడా ఒక పొగమంచులాగా ప్రాంతం అంతా కమ్ముకుపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి, వాహన చోదకులు అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కదా, వాటి పరిస్థితి ఏంటి సార్ అసలు? కరెక్ట్గా చెప్తాం మీకు 2 ముక్కల్లో. విటిపిఎస్ పెట్టిన తర్వాత పొల్యూషన్ లో భాగంగా వచ్చిన ఒక వేస్ట్ కదా, థర్మల్ స్టేషన్ వచ్చిన బూడిద కదా, దాన్ని న్యాచురల్ గా డిస్పోజ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయండి. ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వచ్చి దాన్ని వదిలేయకుండా ఏదో రకంగా యూటిలైజ్ చేసుకోవాలి. ఆ దాంట్లో నుంచి వచ్చినాయే ఈ బ్రిక్స్ అనేది. తర్వాత ఏంటంటే రోడ్ కన్స్ట్రక్షన్స్ లో కూడా వాడటం మొదలెట్టారు. విటిపిఎస్ చరిత్రలో దాన్ని అమ్మటం అనేది ఎప్పుడు లేదు. దానికి కావాల్సిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయటమే. ఎఫెక్టెడ్ విలేజెస్ 10 గ్రామాలు 12 గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయండి. వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లారీలు కొనుక్కొని అక్కడ ఉచితంగా విటిపిఎస్ఏ లోడ్ చేస్తారు, తీసుకెళ్లి ఇటుక పెట్టిన వాళ్ళకి వాళ్ళు అమ్ముకుంటారు. ఇది అనాదిగా జరుగుతుంది. అక్కడ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాష్ బయటికి వెళ్ళటమే. యాష్ అనేది బయటికి వెళ్ళకుండా ఒక 4 రోజులు ఆగితే విటిపిఎస్ అనేది ఆగిపోద్ది. యాష్ డిస్పోజ్ అవ్వకుండా అది ఎట్లా నడుస్తుంది? అయిపోవాలి కదా, అది కంటిన్యూస్ పోవాలి. యాష్ లో 2 భాగాలు, ఒకటి లోపల డ్రై యాష్ వస్తుంది, రెండోది పాండ్లోకి వస్తుంది, అది వెట్ యాష్ అనమాట. లోపల ఉండేది సిమెంట్ ఫ్యాక్టరీలకి ట్యాంకర్లు ఉంటాయండి, హైవే మీద కనిపిస్తుంటాయి పెద్ద పెద్ద ట్యాంకర్లు, అవి నేరుగా లోడ్ చేసుకుని వెళ్ళిపోతాయి, అది ఎవరికి తెలియదు. ఈ పాండ్లో ఉన్నదే బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి లేదా రోడ్లకి వీటికి ఫిల్లింగ్లకి వీటికి వెళ్తుంది అనమాట. దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు, నేను సూటిగా చెప్తున్నా, పాయింట్ బ్లాంక్లో చెప్తున్నా, 0.01% కూడా దీంట్లో తప్పులేదు. ఫస్ట్ టైం ఇన్వాల్వ్ అయ్యి రాజమండ్రి రాజానగరం ఎమ్మెల్యే జకంపూడి రాజా గారు తమ్ముడికి గణేష్కి లోడింగ్ చేసుకోవటానికి పర్మిషన్ ఇప్పించారు.
ఎప్పుడు ఒక సంవత్సరం క్రితం. అతను ఏం చేశాడు, మిషన్లు తీసుకొచ్చి పెట్టి ఫస్ట్ టైం ఇప్పుడు ఏమవుతుంది, ఈ లారీలన్నీ ఒక క్యూలో ఉంటాయండి. ఒక్కొక్క లారీ ఒకసారి వచ్చి లోడ్ చేసుకోవడానికి 24 గంటలు 48 గంటలు పడుతుంది. అన్ని లారీలు ఉంటాయి, అంత పెద్ద క్యూ ఉంటుంది, 300-400 లారీలు ఉంటాయి. కంటిన్యూస్ 24 గంటలు లోడ్ చేస్తానంటే పోతానే ఉంటాయి. ఇతను వచ్చి ఏం చేశాడు, ఒక 2 మిషన్లు పెట్టాడు. పెట్టి ఆ వాటితో సంబంధం లేదు, నేను లారీకి 2000 3000 ఇస్తే లోడ్ చేస్తా అని చెప్పి క్యాష్ కౌంటర్ ఓపెన్ చేశాడు. అది లోడ్ చేయటం అతనికి ఎందుకు ఇచ్చారు, ఎలక్షన్లో ఖర్చు పెట్టేసి ఆర్థికంగా నష్టపోయాడు, నేను ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్నానని చెప్తే వాళ్ళ కుటుంబానికి ఇక్కడ ఈ ఏర్పాటు. అసలు VTPS పుట్టిన తర్వాత రూపాయి తీసుకొని లోడింగ్ చేయటం అనే ప్రాసెస్ ఫస్ట్ టైం అక్కడ స్టార్ట్ అయింది 1 year బ్యాక్. నేను ఎమ్మటే గొడవ స్టార్ట్ అయిపోయింది. అది ఇప్పుడు ఎఫెక్టెడ్ విలేజెస్ వాళ్ళు ఇప్పుడు ఆ క్యూలో ఉండే లారీలో ఉంటారు కదా, వాళ్ళ తొందరగా వ్యాపారం చేసుకుని అనుకున్న వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ వచ్చి పోసుకో డబ్బుతో కొంటాం తీసిపెట్టి అక్కడక్క తిప్పుతున్నారు. క్యూలో ఫ్రీగా పోసుకునే అనాదిగా 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు లోడింగ్ కావట్లా వాళ్ళకి, ఇక లేకపోతే వీళ్ళకి కొంటలా ఎవరు ఇస్తే వాళ్ళకి వెళ్ళ కానీ ఎక్కడో ఉన్న తూర్పుగోదావరి జిల్లా రాజానగరం క్యాండిడేట్ ఇక్కడ ముఖ్యమంత్రి గారి నిర్ణయం. సరే ఇంకా ఇక్కడ ఉంది కొంత చెప్తా, మీరు చేసుకోండి. నేను ఈ విషయాన్ని పెద్దిరెడ్డి గారి దృష్టిలో పెట్టాను. సార్ అసలు VTPS చరిత్రలో ఎప్పుడు ఇది ఇట్లా ఈ అమ్మకాలు కొనుగోళ్ళు అనేది లేదు, ఫస్ట్ టైం ఇట్లా పెట్టడం, నా నియోజకవర్గంలో పెట్టడం, దాదాపుగా 55,000 ఓటర్లు ఉన్నటువంటి VTPS ఇబ్రహీంపట్నంలో పెట్టడం నాకు చాలా ఇబ్బంది. వాళ్ళు పెట్టారు కదా అని చెప్పి ఘాటికాడి నక్కలా కాసు కూర్చున్న జోగి రమేష్ ఉన్నాడు, తను పెట్టాడు మిషన్లు తీసుకొచ్చి. ఈ సందులో సందని చెప్పి వీళ్ళు పెట్టారు కదా అని చెప్పి ఇంకెవడో రికమెండ్ చేయించుకొని ఇంకొకటి పెట్టాడు, పెద్దిరెడ్డి గారికి సంబంధించిన ఎవరో మనుషులు పెట్టుకుంది. ఇట్లా వాళ్ళు కలిసి ఒక 60 డజన్ మిషన్లు గెలిసిపోయినాయండి. నేను పెద్దిరెడ్డి గారికి కంప్లైంట్ చేస్తే పెద్దిరెడ్డి గారు నువ్వు మిథున్తో మాట్లాడన్నారు. నేను మిథున్ రెడ్డి గారితో మాట్లాడాను. అన్న ఇది నాకు చాలా రాజకీయంగా నష్టం, వీళ్ళు ఏం చేయటం మొదలెట్టారు, ఇక సొంత చేతిలో మిషన్లు ఉన్నాయి కదా లోడ్ చేయటం. జోగి రమేష్ వాళ్ళు ఇబ్రహీంపట్నం చుట్టూ ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ కుప్పలు పోసి పెట్టి వాటిని మళ్ళీ కొద్దిగా అక్కడ టైట్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకెక్కువ రేటు కమ్మటం మొదలెట్టారు. ఇదేమవుతుంది, తడిది తీసుకొచ్చి అక్కడ పోస్తే ఒక వారానికి ఆరిపోయి గాలి వచ్చినప్పుడు దుమ్ములు ఎగుస్తూ ఉంది. రోడ్డు మీద వెళ్ళేదంతా పడి గాలికి ఇదంతా రోడ్డు మీద దుమ్ములు ఎగుస్తుంది. మీరు ఇందాక అన్నారు కదా అంతా డస్టీగా అయిందని, అట్లా డస్టీ కండిషన్స్ వచ్చినాయి. నేను పెద్దిరెడ్డి గారికి చెప్పాను, అప్పుడు మిథున్ రెడ్డి గారితో మాట్లాడమన్నారు. మాట్లాడితే ఆయన ఒకటే చెప్పారు, ఒక్క జక్కంపూడి రాజాకి ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాన్ని అయితే నేను ఆపలేనన్నా, అదైతే నడవాల్సిందే, మిగతా ఏమైతే ఉన్నాయో అన్నీ మీరు మూపించండి అని చెప్పారండి. అయ్యే ఉన్నాయి వద్దని, వాటి విషయంలో బట్టి నేనేం చేయలేనని చెప్పారు. అయ్యి ఆపకపోతే వీళ్ళు ఆపరని చెప్పి ఈ విషయాన్ని వెళ్ళి నేను ధనుంజయ రెడ్డి గారికి చెప్పాను, మిగతా నాయకులకు కూడా చెప్పాను. నేను ఎవరూ పట్టించుకోవాలా. ఇక అదంతా చాలా వికృతంగా మారిపోయింది. ఎలక్షన్ మొన్న ప్రాసెస్ జరుగుతుంది చూసారా, ఇది నోటిఫికేషన్ కూడా వచ్చింది, ప్రచారం కూడా మొదలైంది. అప్పుడు దాకా జోగి రమేష్ అమ్ముతానే ఉన్నాడు. ఆ మధ్యలో ఇక నేను మా తెలుగుదేశం నాయకులు వెళ్ళి సీఈతో కొట్లాడితే సీఈతో నేను ఫోన్ చేసి ఒకటే మాట్లాడాయండి, VTPS 40 ఏళ్ల చరిత్రలో ఇంత జుగుప్సాకరమైనటువంటి వ్యవహారం ఎప్పుడు జరగలేదు సీఈ గారు, మీరు కాల్ రికార్డు కూడా చేసుకోవచ్చండి. మీకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, జోగి రమేష్ ఎన్నిసార్లు ఫోన్ చేశాడని, నేను లోకల్ ఎమ్మెల్యేని, నేను ఆపమంటే మీరు ఆపట్లేదు అంటే ఆయన ఊరుకోవట్లేదు సార్, మినిస్టర్ కదా. ఇక చివరిలో వాళ్ళందరూ కూడా పోయారండి, జోగి రమేష్ ఒక్కడే అమ్మటం మొదలెట్టాడు. జక్కంపూడి గణేష్ కూడా వెళ్ళిపోయారా, చివరి 4 రోజులు వెళ్ళిపోయినట్టున్నాడు, చివరి 1-2 నెలలు వెళ్ళిపోయినట్టున్నాడు. జోగి రమేష్ మటుకు ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది కదా, అది జరిగి ఆల్మోస్ట్ పోలింగ్ అయ్యే వరకు కూడా నడుస్తూనే ఉంది. పోలింగ్ అయ్యాక ఆపాం. ఇప్పుడు ఆ క్యాష్ మిషన్ అన్ని లాగి బయటపడేసామండి. మొత్తం ఇప్పుడు మళ్ళీ లేదు, అంత ఫ్రీ లోడింగ్. మీ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ మీరేమైనా పెడతారు మిషన్లు? సార్ నా 4 సంవత్సరాల పీరియడ్ కూడా లేదు సార్, చివరి సంవత్సరం పీరియడే ఇది ప్రాసెస్. ఇప్పుడు అధికారంలోకి వాళ్ళు గతంలో వాళ్ళు చేశారు కదా, మనం లేదండి, అది జరగదు. కొంతమంది మా నాయకులకి ఆలోచనలు ఉండొచ్చేమో. ఇప్పుడు నాకు ఇంకో సమస్య మొదలైంది. ఇప్పుడు అట్లా చివరి 14 నెలలు 15 నెలలు వాళ్ళు అమ్మారు కదా, ఎక్కడెక్కడో మంత్రుల దగ్గరికి, ఎక్కడెక్కడ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాం, ఈ లోతులు వాళ్ళందరికి తెలియవు ఇట్లా అనుకోని. అప్పుడు మిషన్లు పెట్టారు కదా, మేము మిషన్లు పెడతామని ఎమ్మడబడుతున్నారు. ఇప్పుడు తలబొట్టు కూర్చున్నా, వాళ్ళకేమో వెళ్ళి ఇప్పుడు విషయాలు చెప్పుకోవటం ఏమవుతుంది, వెళ్ళి మేము మిషన్ పెట్టుకుంటామని అడుగుతున్నారు పైన ఎక్కడో. వాళ్ళు ఏమంటే సీఈకి ఫోన్ చేసి మిషన్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్తున్నారు. వీళ్ళేమో క్యాష్ వసూలు చేసేది వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు ఫ్రీగా లోడింగ్ చేయడానికి మిషన్ పెట్టుకుంటారేమో వాళ్ళు అనుకుంటున్నారు. ఇదంతా ఒక చికాకు వాతావరణం వచ్చింది. ఇప్పుడు మీరు ఉమా గారు ఒక వర్గంగా ఉన్నారు ఇక్కడ, మరి ఆ వర్గం లేదంటే నాకు తెలిసి అంత పార్టీయే. దేవినేని తరపున వెళ్ళి అక్కడ మిషన్ పెడితే ఏం చేస్తారు మీరు? అది సాధ్యపడే విషయం కాదండి. నేను ఎమ్మటే లోకేష్ బాబు గారి దృష్టిలో పెడతాను. అది పెడితే మళ్ళీ ఇప్పుడు అక్కడ అంతా పొల్యూషన్ ప్రాబ్లం వచ్చేస్తుందండి. అక్కడ ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే
పేరుకి పరిశ్రమ వస్తుంది అనుకోని భూములు ఇచ్చారు. అప్పుడు ఎంత అంటే 5,000 10,000కి ఇచ్చారు భూములు మొత్తం. 5,000 10,000 కాదు, లోపే వందల ఎకరాలు ఇచ్చేశారు. మా ప్రాంతానికి పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వస్తాయని కొంతమంది వాళ్ళ కుటుంబాల నుంచి ఉద్యోగస్తులు తీసుకున్నారు. కానీ దీర్ఘకాలికం ఏం జరిగిందంటే 80 ఏళ్ళు బతికేవాళ్ళు 70 ఏళ్ళు, 70 ఏళ్ళు బతికేవాళ్ళు 60 ఏళ్ళకి చచ్చిపోయే పరిస్థితి. ఆ ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఒక 10-15 కిలోమీటర్లు అదే పరిస్థితి. ఓ పక్క వాళ్ళు నానా బాధపడుతుంటే ఆ డస్ట్తో మనం ఏం అవసరం లేదండి. మనం చుట్టుపక్కల కొన్ని గ్రామాలని దూరం నుంచి చూస్తే వీటీపీఎస్ఏ కనపడతా ఉంటుంది. ఆ పైప్లో వచ్చే పొగ, ఈ డస్ట్ అసలు ఒక లేయర్ అండి. మనం అక్కడ కారు పెట్టి వెళ్తే ఒక అరగంటకి వస్తే ఒక లేయర్ ఫామ్ అవుద్ది. ప్రజలు చాలా అవస్థపడతా ఉన్నారండి. దాన్ని వాస్తవాలు వెళ్ళి వాళ్ళకి చెప్తాను, అది మంచి పద్ధతి కాదు. మనం దానివల్ల ఇంకా ప్రజలు సమస్య. ఓకే సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.